సరే నేను హాల్లో పెట్టుకున్నాను, అయినా సరే ఆవిడ వల్ల కావట్లేదు. ఇక ఇంటికి తేవడం మానేశారు. ఆవిడ నేను అడిగింది, అలా ఎందుకు, నీకు నచ్చిందేదో నాకు నచ్చేటట్లు అలవాటు చేసుకుంటాను, తినకపోవచ్చు కానీ మీరు ఇంటికి తీసుకురండి అని. ఆవిడ అనింది, లేదు లేదు, ఎంత బతిమాలినా సరే నేను అన్నాను ఆవిడతో, నేను తీసుకురాను. ఇక నుంచి మన ఇంటికి అరటిపండ్లు తేవడం నేను మానేస్తాను, నీకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదు అన్నాను. నా కోసం నీ సొంత ఇంటిని విడిచిపెట్టి వచ్చావు, తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చావు, నీ బంధువులు విడిచిపెట్టి వచ్చావు, ఇక మీదట నీ ఇష్టమే నా ఇష్టం అన్నాను. ఆ తర్వాత ఏమైందో తెలుసా, సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత ఆవిడ గర్భవతి అయ్యింది. నాకు ఒక కొడుకు పుట్టాడు. హలో, వింటున్నారా? 2 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు మంచి కొడుకునిచ్చాడు. ఏమైందో తెలుసా, వాడు పెరిగి పెద్దవాడైన సంవత్సరం వచ్చేసరికి వాడికి అరటిపండ్లు అంటే పిచ్చి ఇష్టం. ఇప్పుడు వాడి కోసమే ఈవిడ ప్రతిసారి అరటిపండు తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంది. దేవుని మాట ప్రకారం ఏ భర్త అయితే భార్య ఇష్టాన్ని గౌరవిస్తాడో అలాంటి భర్త కోసం దేవుడే తన హస్తాన్ని తెరుస్తాడు, దేవుడే తన సహాయాన్ని చేయడం ప్రారంభిస్తాడు. ఒక చిన్న విషయంలోనే నేను ఆమెను గౌరవిస్తే, దేవుడు నా కోసం నా ఇష్టాన్ని నెరవేరిస్తే, ఇంకా పెద్ద పెద్ద విషయాల్లో ఇంకెంత సహాయం చేస్తాడు. అందుకే దేవుడు నమ్మకమైన వాడు. భర్తలందరికీ దేవుని తరఫున, దేవుని వాక్యం తరఫున నేను ఈ మాట చెప్తున్నాను, నీ భార్య ఇష్టాన్ని గౌరవించండి, దేవుడు మీ ఇష్టాన్ని గౌరవించబోతున్నాడు. కాబట్టి తమ్ముడు, ఈ రోజు నుంచి నీ భార్య ఇష్టానికి పక్కన పెట్టడం నేర్చుకోవాలి. నీ ఇష్టం కోసం ఎలా కావాలి, తన ఇష్టాన్ని చాలా విషయాలు పక్కన పెడుతుంది. ఒకరి ఇష్టం కోసం ఒకరు నిలబడ్డప్పుడు నీ ఇష్టాల కోసం దేవుడు నిలబడతాడు. ఆమేన్. కాబట్టి సమస్త సృష్టిని చేసిన దేవుడు, సమస్త మానవాళికి తోడుగా ఉండడానికి ఆత్మను పంపిన దేవుడు, దేవుని ఆలోచన చేత మీ ముందు నిలబడి మీ ఉద్దేశాలలో దేవుని సువార్తను ప్రకటించడంతో పాటు కుటుంబాలకు కావలసిన బాధ్యత, భార్యాభర్తలు ఇరువురికి కావలసినటువంటి హెచ్చరికను కూడా ఈ సందేశంలో దేవుడు ఇవ్వడం జరిగింది. దేవుని ప్రజ, మీరు కూడా ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడా నువ్వెవరు అని వెతకడం ప్రారంభించండి. ఒక 30 రోజులు దేవుడా నీవెవరని అడిగి చూడండి. మా బ్రతుకుల్లోకి వచ్చిన వెలుగు మీ బ్రతుకుల్లో కూడా వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇంతవరకు మతం మార్చుకుంటే రక్షణ వస్తుందని బైబిల్ చెప్పట్లేదు. ఎందుకో తెలుసా? ఇప్పటి వరకు ఏ మతం ద్వారా కానీ, ఏ కులం ద్వారా కానీ, ఏ రాజకీయ పార్టీ ద్వారా కానీ, ఏ పోలీస్ యంత్రాంగం ద్వారా కానీ దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, శాడిస్టులు, పేకాటగాళ్ళు తమ బ్రతుకులు పూర్తిగా మార్చుకోలేదు. వాళ్ళు మారినా ఇంకొకరిని మార్చలేదు. కానీ బైబిల్ పట్టుకొని ఇంతవరకు ఎందరో దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, శాడిస్టులు మారారు, పేకాటగాళ్ళు మారారు. అంతెందుకండి, మీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న స్టువర్ట్పురం ఒకప్పుడు తాతల నాటి నుంచి దొంగతనం చేయడమే నేర్పించిన స్టువర్ట్పురం ఈరోజు మారిపోయి సువార్తపురం అయ్యింది. వారందరూ ఈరోజు బాధ్యతగా బ్రతకడం నేర్చుకున్నారు. ఇదిగో ఈ బైబిల్ గ్రంథం వల్ల. బైబిల్ మనుషుల్ని మార్చిందే కానీ మతాన్ని మార్చలేదు. దేవునికి మతం ఉండదు, కులం ఉండదు. ఒకవేళ మతానికో దేవుడు ఉన్నట్లయితే ఈ భూమి మీద మతానికి ఒక భూమి కూడా సృష్టించబడుతూ ఉండేదే. ఈ భూమి మీద అందరూ కలిసి ఉన్నాం. మతానికో భూమి, మతానికో చంద్రుడు, మతానికో సూర్యుడు లేడే. అన్ని మతాల వారు ఒకే చోటు ఉన్నాం. కారణం ఏమిటో తెలుసా? అందరికీ ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆ ఒక్కనికి ఏదో ఒక పేరు పెట్టడం కంటే దేవుడా మీరెవరు అని పిలిచి చూడండి. ఆయన ఈ భూమి మీదకి వచ్చి సమస్తాన్ని నెరవేర్చిన పేరు ప్రకటిస్తాడు. ఆ పేరే నజరేయుడైన యేసు. ఆ నామంలోనే మనందరికీ రక్షణ ఉంది. దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడయుండును గాక. ఎంతమంది భార్య భర్తలు ఇక్కడ ఉన్నారో ఈ రోజు నుంచి ఒకరి ఇష్టాలు ఒకరు గౌరవించుకోండి. ఒకరితో ఒకరు సఖ్యతగా ఉండండి. సర్వోన్నతుడైన దేవుడు మీ కుటుంబాలకు మీకు తోడయుండి మిమ్మల్ని నడిపించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరికీ తోడయుండును గాక. మంచి వర్తమానం అందించినటువంటి దేవుని సేవకులకు, భార్య భర్తలు కూడా అవసరమైన సందేశాన్ని అందించినటువంటి దేవుని సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. నిజమే, అయ్యగారు చెప్పినట్లుగా మరి సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి భార్యను గౌరవించాలి. మరి కిరణపాల్ గారు భార్య వసుంధర మా ఆత్మీయ కుమార్తె కాబట్టి మాకు బాగా సన్నిహితంగా ఉంటుంది. కాబట్టి మరి ఆ అమ్మాయి సెలవు ప్రకారం అయ్యగారు మా ఆహ్వానాన్ని పండించి స్థలానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వసుంధరము కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.
ఈ సమయంలో శాంతం